ఎస్ రైట్ నో మనమైతే ఐమాక్స్ దగ్గర ఉన్నామన్నమాట. మా ఇంటి బంగారం అనే సినిమా కోసం మనం ఇక్కడికి వచ్చాము. సినిమా రివ్యూ ఎలా ఉంది, ఓవరాల్గా సినిమా టాక్ ఎలా ఉంది అని కలెక్ట్ చేయడం కోసం వచ్చామన్నమాట. ఇక్కడ సమంత యాక్టింగ్ పీక్స్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రస్తుతం చూస్తూ ఉంటే అంటే లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్తో తెరకెక్కించినటువంటి ఈ మూవీ. ఇక మరి సమంత క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉంది, ప్రేక్షకులను మంచిగా అలరించిందా లేదా అన్న కాన్సెప్ట్లో ఇక్కడ రివ్యూ తీసుకోవడానికి రావడం జరిగింది. ఇక మరి ప్రేక్షకుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మరి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అత్తగారు పెట్టారు నా కొంగురం, ఇప్పుడే చూశాను మా ఇంటి బంగారం. మా అత్తగారు పెట్టారు నా కొంగురం, ఇప్పుడే చూశాను మా ఇంటి బంగారం. ఉపేంద్ర అంటారు కాంతా కాంతా, ఫైట్ మామూలుగా లేదు సమంత. కానీ ఇలాంటి సినిమా నిజంగా సమంత గారు ఇంత యాక్టింగ్, ఏమి ఫైట్స్, ఏమి గన్ను పట్టడం, గన్ లోడింగ్ చేయడము, నిజంగా ఒక ఫ్యామిలీ మూవీ. ఒక ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి మూవీ చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా నేను పెద్ద మూవీ ఇష్టం అంత ఎంజాయ్ లేదు, కానీ ఈ సినిమా చూస్తే మాత్రం అయితే చాలా ఎంజాయ్ చేశాను, చాలా నవ్వుకున్నాను. శ్రీముఖి గారు కూడా కామెడీ పర్పస్ కానీ ప్రతి ఒక్కరు ఇందులో వంటలు చేసే క్యారెక్టర్ ఉంటుంది. ఆమె కూడా చాలా అంటే చాలా న్యాయం తెచ్చింది మూవీకి. ఈ మూవీలో జస్ట్ ఫ్యామిలీ పరంగా ఇంత బెస్ట్ మూవీ ఇస్తారని నేను అనుకోలేదు. నిజంగా ఒక రుద్రమదేవి కనిపించింది ఇక్కడ ఈ మూవీలో. అసలు నిజంగా ఫైట్స్, ఆ లోడింగ్, ఆ గన్ను వాడడము, ఒక్కొక్కరిని కొడుతుంటే మైండ్ బ్లోయింగ్. మ్యూజిక్ కానీ అసలు ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు బెస్ట్ మూవీ అని చెప్తాను. ఈ సినిమా ఎవరన్నా బాగలేదంటే మాత్రం మన కర్మ. నాకైతే బాగా నచ్చింది. నేనైతే 5కి 5 ఇస్తా. కానీ సమంత గారు లుకింగ్ కానీ ఆమె ఫైట్స్ కానీ అబ్బా అసలు ఒక్క సింపుల్గా ఉండి గిత్త భయం లేకుండా ఫైట్స్ చేసింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఒక సైకో విలన్ లాగా చూపించారు. ఆ విలన్ మాత్రం అయితే చాలా బాగుండు. అతను ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఈ మూవీలో ఆ విలన్ కూడా చాలా న్యాయం చేసిండు. సమంత హస్బెండ్ ఎక్కువ ఫైట్ సీన్ లేదు, ఒక డాక్టర్ రోల్ ఉంది, సింపుల్ గా ఉంది. ఇందులో మెయిన్ హీరోయిన్ మొత్తం సమంతనే. మొత్తం సినిమా మొత్తం నడిపించింది అంటే మొత్తం సమంతనే. చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ అంటే మా ఇంటి బంగారం. జూన్లో బంగారం అంటే మా ఇంటి బంగారమే. మస్తు అదిరిపోయింది అన్న మూవీ అయితే. పగిలిపోయింది థియేటర్. ఆ రెడ్ శారీ కోసం వెయిట్ చేసిన, మొత్తం రెడ్ శారీ వేసుకోండి నగా నుంచి పీక్స్ ఇక మస్తు అనిపించింది అన్న. లేడీ ఓరియంటెడ్ మూవీ మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లా తీయడము. సూపర్ అదిరిపోయింది అంతే. చూడండి, అందరూ చూడాల్సిందే ఈ మూవీ. యాక్షన్ దీని కోసం చూడాల్సింది మొత్తం పీక్స్. అసలు ల్యాగ్ కాదు, అసలు మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూడండి మా ఇంటి బంగారం సూపర్ ఉంది. నిజంగా అమ్మాయిలు అయితే ఇలానే ఫైట్ చేయాలబ్బా. సమంత గారు ఫైట్ చేస్తుంటే ఎంత బాగుందంటే నిజంగా అమ్మాయిలు అయితే ఇలానే ఫైట్ చేయాలనిపించింది. సినిమా అయితే సూపర్, 1 మ్యాన్ షో అనిపించవచ్చు. నిజంగా అబ్బాయిలకి ఏ మాత్రం తీసిపోదు. ఒక అబ్బాయి ఫైట్ చేస్తే ఎంత బాగుంటుందో సమంత గారు అంతకు మించి అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇంకా అంతకు మించి అని చెప్పొచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫ్యామిలీ గురించి నిజంగా ఒక అమ్మాయి ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది, ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకునేది అనేది చాలా బాగా చూపించారు. అమ్మాయిలు అంటే వంటలు, ముగ్గులు ఇవే కాదు, నిజంగా ఫ్యామిలీని కాపాడుకోవడానికి కూడా ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్తుంది అనేది సినిమా అయితే సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చు. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ నందిని గారి డైరెక్షన్, ఒక అమ్మాయి డైరెక్షన్ లో ఇంకొక అమ్మాయి చింపేసింది అంతే. మెయిన్ లీడ్ యాక్టర్స్ అందరూ కాస్టింగ్ అంతా పెద్ద కాస్టింగ్ ఉంది. చాలా బాగా అనిపించింది. రెండు బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. శ్రీముఖి అయితే అసలు సూపర్. ఇద్దరు తోటిగడల క్యారెక్టర్స్ కాబట్టి చాలా కాంపిటేటివ్ గా ఫీల్ అవుతూ ఇద్దరు చాలా బాగా చేస్తారు. శ్రీముఖికి కూడా మంచి హిట్ పడిందని చెప్పుకోవచ్చు. చాలా మంచి సినిమా పడింది. తను అన్నట్లు తనకి కెరియర్ కి చాలా బాగా హెల్ప్ అయింది మూవీ కెరియర్ కి. సమంత పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పాలా, అసలుకి సూపర్, చించేసింది. చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. ఆడు చూడకూడదు, వీళ్ళు చూడకూడదు అని ఏం లేదు. సినిమా అయితే సూపర్ ఉంది. లేదు, ఇది చూసాక సమంత బాగుంది. సమంతకే చాలా బాగా సూట్ అయింది. సాయి పల్లవి కంటే సమంతకే బాగా సూట్ అయింది. కంబ్యాక్ పక్కా హిట్. సమంత గారికి కంబ్యాక్ పడిందని అనుకోవచ్చు. సూపర్ మూవీ. మంచి బంగారు సమంత ఈ సినిమాలో డాన్స్ పాటలు కుటుంబం కాపాడడానికి ఆవిడ
చాలా మంచి ఒక్కళ్ళు చాలు కుటుంబానికి. సమంత చాలు అందరినీ కాపాడింది. అది చాలా నచ్చింది మా మనవరాలు. తోడుకోళ్ళు కూడా బాగున్నారు. ఈ సమంతను చూసి వాళ్ళు నేర్చుకున్నారు. అత్తగారు తోడుకోళ్ళు అందరూ సమంతను చూసి నేర్చుకున్నారు అన్నమాట. చాలా చాలాను చాలా సమంతని ముద్దు పెట్టుకున్నాను, దగ్గర చేర తీసుకున్నాను అన్నాను. సమంత బంగారం అంటే నా దగ్గరికి వచ్చింది, వచ్చి ముద్దు పెట్టుకున్నాను, ముద్దు పెట్టుకున్న చేతులు పెట్టుకున్నాను. బాగా నచ్చింది. సమంతని బాగా చూశాను. సమంత దేనికోసం ఫైట్ చేసింది సినిమాలో? ఏం అంటే స్టోరీ ఏంది అర్థమైందా మీకు? ఆ స్టోరీ అంటే లైన్ సమంత అందరిని కాపాడింది, ఫ్యామిలీ కోసం బ్రో, ఫ్యామిలీ కోసం కాపాడింది. వాళ్ళ ఏంటంటే దొంగలు వస్తే వాళ్ళని కొట్టింది, వాళ్ళని కాపాడింది. ఎంజాయ్ చేసిరా? సినిమా మంచిగా ఉంది. సమంత అంటుంటా బాగా నచ్చింది. ఎదురున్నారు. ఏ కోడలు గుర్తొచ్చింది మీకు? అట్లా సమంతం చూస్తే కోడలు గుర్తొచ్చింది? కోడలు ఇద్దరు ఉన్నారు. హీరోయిన్ అన్న ఫీల్ రాలేదు నిజంగా. ఆమె ఈ మూవీకి పెద్ద హీరో. లిటరల్లీ ఐ లవ్ హర్. యా పెద్ద హిట్ అసలు నిజంగా. ఇప్పుడు తను చేస్తున్న ఈ మూవీ అన్నిట్లో తన కెరీర్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. 5కి కాదు 10/100 ఇచ్చేస్తాను నేను. యా లిటరల్లీ ఐ లవ్ ద మూవీ. నిజంగా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఈ మూవీకి. యా చిన్న లూప్ హోల్ కూడా అంటే పెద్ద హీరో నాట్ హీరోయిన్ ఈ మూవీకి హీరో అంతే. ఇంకా లాగ్ ఏమైనా అనిపించింది? లాగ్ ఎక్కడ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చాలా చాలా అసలు ఎవ్రీ బిట్ ఎవ్రీ సెకండ్ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అసలు మూవీలో ఏది మైనస్ లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. పర్సనల్ గా యాజ్ ఆడియన్ గా నచ్చింది, యాజ్ యాక్టర్ గా కూడా నచ్చింది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. బాగుంది మూవీ. అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. హైలైట్స్ అంటే సమంత అండ్ శ్రీముఖి చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కానీ ఇంకా అంతే ఫన్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ గా శ్రీముఖి బాగుందా సమంత బాగుందా? ఎవరిని అంత డెఫినెట్లీ లేడీస్ చాలా బాగుంది రోల్. సమంత చాలా మంచి రోల్ తీసుకున్నారు. యాక్చువల్లీ వెనకేషన్ చాలా ఎండింగ్ కి చాలా మంచి హ్యాపీనెస్ ఇచ్చింది. చాలా బాగా రోల్ చాలా బాగా హైలైట్. అది బ్లాక్ బస్టర్ యాక్చువల్లీ చాలా బాగుంది. యాక్చువల్లీ సీన్స్ ఇప్పుడు ఒక యాక్టర్ పర్ఫెక్ట్గా జీవించాలంటే తన జీవితంలో ఉన్న పాస్ట్ ఎమోషన్స్తో రిలేటెడ్ స్టోరీస్ వస్తే అద్భుతంగా యాక్ట్ చేస్తారు. సమంత గారు మామూలుగానే అద్భుతమైన ఆర్టిస్టు. దానికి తోడు ఒక ట్రబుల్డ్ పాస్ట్ ఉన్న అమ్మాయి ఒక కొత్త జీవితంలో ఒక కొత్త ఫ్యామిలీలోకి ఎంటర్ అయినప్పుడు ఎట్లాంటి విషయాలు ఫేస్ చేయాలో చూపించారు. దాంతో ఆవిడ చేసే యాక్షన్ మనకు నిజంగా హార్ట్ టచింగ్ అనిపించింది. రెండు ఏంటంటే ఇందులో 2 క్యారెక్టర్స్ అంటే ఒకటే క్యారెక్టర్ బట్ 2 ఫ్లేవర్స్ ఉన్న క్యారెక్టర్. ఒకటి ఒక వారియర్ క్వీన్, 2 అంటే ఒక డ్రగ్గడ్ పాస్ట్ ఉన్న ఒక టఫ్ అమ్మాయి. అంత టఫ్ మీరు ఊహించారు, అంత భయంకరమైన పాస్ట్. ఒక మామూలు శంకరాభరణం సినిమాలో ఉండే ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీలోకి ఎంటర్ అయితే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళ చిన్న పాలిటిక్స్ని ఫేస్ చేస్తూ అందులో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే తన రగ్గడ్ పాస్ట్ తన బ్యాడ్ పాస్ట్ ఆవిడని హిట్ చేస్తుంటే దాంతో ఫైట్ చేస్తూ ఆ క్రూడ్నెస్ బయటకు వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఎలా ఉన్నది 2 బ్యాలెన్స్. ఈ ఫ్యామిలీ సీన్స్ అన్నీ అద్భుతమైన ఎర్త్లీ లైటింగ్ అది పెట్టి చాలా బాగా తీశారు. మనకి హృదయంగా తీశారు. ఎప్పుడైతే యాక్షన్ సీన్స్ వచ్చాయో అందులో కూడా చీరలో ఫైట్స్, ఆ చీరలని డిజైన్ చేయడం కానీ ఆ ఫైట్ లీ విటాకర్ ఐ థింక్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అంటే 3 గీడు మొత్తం మారిపోయి ఒక థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఆ కంప్లీట్ 2 బ్యాలెన్స్ చాలా బాగా చేయగలిగారు. సమంత ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు. ఆవిడ ఇందులో కొన్ని చెప్పే డైలాగులు ఉన్నాయి. అంటే ఒకవేళ ఆవిడ రియల్ లైఫ్ ఏమో అని అనిపించింది. అంటే నా పాస్ట్ చెప్తే నువ్వు ఒప్పుకుంటావని తెలుసు కానీ చెప్పడానికి ధైర్యం సరిపోలేదంటే నువ్వు ఇప్పటివరకు చెప్పకపోవడమే నాకు చాలా బాధేసిందని అందులో హస్బెండ్ అంటాడు. దిగంత్ అని చెప్పి కన్నడ స్టార్, ఆయన కూడా బాగా చేశాడు సమంత హస్బెండ్గా. బట్ సమంత గారు చాలా అందంగా ఉన్నారు. దాంతో ఇంకొంచెం అందమైన వాళ్ళు ఎవరైనా పెట్టాలేమో అని ఒక్క నిమిషం అనిపించింది. బట్ ఆయన రాజేంద్రమూరి నాకు ఎక్కడ కనిపించలేదే. లేరు ఆయన. ఒకవేళ ఐ డోంట్ నో, ఐ నాట్ సీన్. శ్రీముఖి మనకి మళ్ళీ ఇదివరకు పాతకాలంలో శ్రీలక్ష్మి గారి లాగా ఒక కొత్త అందమైన సెన్సిబుల్ కమెడియన్ దొరికింది మన స్క్రీన్కి. అద్భుతంగా చేశారు. సటిల్ ఎమోషన్స్తో బ్రహ్మాండంగా పండించారు. అంటే మీరు ఒక పవర్ఫుల్ ఒక సూపర్ గర్ల్తో ఒక మామూలు అమ్మాయి పోటీకి వస్తే దానికి తెలియదు కదా అమ్మాయి పాస్ట్.
సో అవన్నీ భలే ఆ ఇన్నోసెన్స్ చాలా నవ్వించగలిగారు ఆవిడ. అది ఇదని తల తిప్పడం, ఆ తోడి కోటళ్ళ మధ్యన పోటీలు, శ్రీముఖి చాలా బాగా ఫిట్ అయింది ఆవిడ, అద్భుతంగా చేశారు. శారీలో ఫైట్ యాక్చువల్ నాకేమనిపించింది అంటే ఈ సినిమాని కామిక్ ఫ్రాంచైజీ కింద, అంటే ఈ స్వర్ణ క్యారెక్టర్ని మనం ఎలా అయితే మార్వల్ హీరోస్ లేకపోతే ఇప్పుడు బాహుబలి ఎలా ఫ్రాంచైజ్ చేస్తున్నారో అలా ఈ సమంత గారి క్యారెక్టర్ ఎంత బాగా డిజైన్ చేశారంటే మా ఇంటి బంగారం కామిక్స్ రిలీజ్ చేసి ఆ ఫ్రాంచైజీ తయారు చేస్తే అద్భుతంగా క్లిక్ అవుతుంది. అంటే మన ఇంకో హోమ్ గ్రోన్ హీరో, మన బాహుబలి లాగా మా ఇంటి బంగారం ఇంకో హోమ్ గ్రోన్ హీరో స్వర్ణ అనే ఒక మామూలు అమ్మాయి. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఎందుకంటే ఎమోషన్స్ ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, గుడ్ కామెడీ ఉంది, సటిల్ హ్యూమర్ ఉంది. ఎస్పెషల్లీ స్టార్ అట్రాక్షన్ సమంత. అటు ఫైట్స్ కానీ, ఇటు హ్యూమన్ ఎమోషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆ భర్తతో వచ్చే సీన్స్ కానీ ఫంటాస్టిక్గా చేశారు. సో ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ బిగ్ హిట్. మ్యూజిక్ సంతోష్ నారాయణ, కల్కి మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఎక్స్ట్రాడినరీగా చేశాడు ఆయన. అందులో క్లైమాక్స్లో జాతర మ్యూజిక్ స్టార్ట్ చేసి క్లైమాక్స్ ఫైట్లో అక్కడి నుంచి ఫ్యూజన్ మ్యూజిక్లోకి వెళ్ళిపోయాడు, అంటే జెన్జీ మ్యూజిక్లోకి. సో జాతర మ్యూజిక్ కొడుతుంటే ఆవిడ ఫైట్ చేస్తుంటే కాళికాదేవిలా కనిపించింది. అక్కడి నుంచి ఫ్యూజన్ మ్యూజిక్లోకి వెళ్ళిపోగానే ఒక సూపర్ గర్ల్ కనిపించింది. చాలా బాగుంది సినిమా. మూడ్ మీకు లైటింగ్ ఫోటోగ్రఫీ ప్లస్ మ్యూజిక్తో ఎప్పుడెప్పుడు థ్రిల్లర్ మీరు ఆ ఫైట్ సీన్స్ వచ్చాయో కంప్లీట్ మూడ్ మార్చగలిగారు. లేదు, స్క్రీన్ ప్లే చాలా బలంగా రాసుకున్నారు. ఐ థింక్ మరంగంటి అనుకుంటా ఆయన పేరు, మరంగంటి వాళ్ళంతా రాశారు, ఒక టీము, రాజ్ గారి టీం అంతా రాశారు చాలా ఆయనతో పాటు. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఎంత అద్భుతంగా ప్యాక్ చేశారంటే ఒక్క స్ప్లిట్ సెకండ్ కూడా మీకు వేస్ట్ అనిపించదు, అంత బాగా ప్యాక్ చేశారు. సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ వెరీ గుడ్. ఆ క్లైమాక్స్ ఫైట్ కొంచెం మనకి ఎక్కువ థ్రిల్లింగ్ అనే ఉద్దేశంతో కొంచెం ఏదైనా చేశారేమో అనిపించింది, బట్ అదర్వైజ్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. చిన్న మైనస్ అబ్బా ఇది లేకుంటే బాగుండేది, ఇట్లా ఉండకుంటే బాగుండేది అన్నట్టు ఏమన్నా సీన్ ఉందా సార్ ఈ సినిమాలో? అంటే క్లైమాక్స్లోనే ఇంకొంచెం థ్రిల్లింగ్గా, ఇంకొంచెం, అందుకంటే సమంత గారిని చూస్తే ఇంకా అద్భుతంగా ఫైట్ చేయగలనిపించింది. ఇంకొంచెం ఎలివేట్ చేసి వాళ్ళు, అంటే కొంచెం హంబుల్ ప్లే చేశారు ఆవిడ్ని, బట్ ఇంకొంచెం ఎలివేట్ చేసి ఇంకొంచెం సెన్సేషనల్ ఫైట్ పెట్టుంటే ఇంకా బాగుండేది. మీకు కంప్లీట్ త్రూఅవుట్ హైలైట్స్ అంటే సమంత గారి శారీ ఫైట్స్, ఆ స్టంట్ కొరియోగ్రఫీ, లీవ్ టేకర్, హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్, మీకు కళ్ళు తిరిగిపోతే ఆ బస్ ఫైట్ కానీ భలే కంపోజ్ చేశాడు, అడవిలో ఫైట్లు కానీ చాలా బాగా చేశాడు. ఇంకొకటి దురందరికి పనిచేసిన ఐ థింక్ జావేద్ గులాబీ ఏదో అతను కూడా పనిచేశాడు ఈ సినిమాకి. స్టంట్ కొరియోగ్రఫీ టాప్ హైలైట్ అంటే స్టంట్ కొరియోగ్రఫీ. రెండు ఏంటంటే శ్రీముఖికి సమంతకి మధ్యన తోటికోటళ్ళ సీన్లు పిచ్చ కామెడీ, అంటే ఫ్యామిలీస్కి నచ్చే విధంగా తీశారు. ఈ రెండు మేజర్ హైలైట్స్. ఇక దిగంత్ బాగున్నాడు, గుల్షన్ దేవయ్య విలన్ కింద చాలా, అంటే చాలా సాఫ్ట్గా కనిపించే అతి క్రూరమైన విలన్. అతనికి కొట్టిన పిండి లాంటి క్యారెక్టర్స్ అద్భుతంగా చేశాడు. సో వీళ్ళు ముగ్గురు హైలైట్, సమంత గారు కాకుండా. తర్వాత విజయశాంతి తర్వాత ఇప్పుడు మనకి సమంత. సో ఎవరిని నేను తక్కువ చేయను. ఇప్పుడున్న జనరేషన్కి సమంత గారు ఒక మంచి హీరో పెర్ఫార్మెన్స్ చేసింది. ఒకటి రెండు సీన్స్ ఉన్నాయి కానీ వాటి గురించి నేను చెప్పి కాంట్రవర్సీలు చిక్కుకోలేను. ఓవరాల్గా మా ఇంటి బంగారం సినిమా ఒక మంచి బంగారం మూటలాగా బాగా డబ్బులు వచ్చే సినిమా సమంత. ఇదే అందరినీ కొడతా చూడు ప్రేమతో అన్న డైలాగ్ ఒకటి నాకు గుర్తుంది. మిగిలినవి కూడా అక్కడక్కడ వస్తాయి కానీ నాకు అంత గుర్తు పెట్టుకునేంత డైలాగ్ ఏం కాదు కానీ. సో ఒక మంచి హిట్ సినిమా పడింది సమంత. ఇది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కాకపోతే మనకి ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అనమాట. అరే నెక్స్ట్ సీన్ ఇది ఎలా జరుగుతుంది ముందే మనం ఊహించేసుకోగలం. సో అలాంటి ఒక ట్విస్ట్లు ఉన్నాయి తప్ప అరే కొత్తగా అరే ఆ షాకింగ్ ఎలిమెంట్స్ అంటాం కదా, అలాంటివి ఏం లేవు. తెలిసిన కథని తిప్పి చూపించారు అంతే. కానీ బాగుంది, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ బీజిఎం బాగుంది, సమంత గారి పెర్ఫార్మెన్స్ అండ్ సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పేరు తెలియదు బట్ ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యన సీన్స్ చాలా కామెడీగా వర్కౌట్ అయ్యాయి, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ అది కానీ. అండ్ శ్రీముఖి గారు, శ్రీలక్ష్మి గారు, సో ఎవ్రీ వన్ ఇన్ ద ఫిలిం. నందిని రెడ్డి గారికి అయితే కంబ్యాక్ ఫిలిమే, బట్ ఎంతవరకు కంబ్యాక్ అనేది మనకు తెలియదు. అలా లేదన్న, ఇప్పటిదాకా మనకి లేడీ ఓరియంటెడ్ అంటే నయనతార గారు. ఇప్పుడు ఇది స్టార్టింగ్ అయితే అనిపించింది, అంటే ఓకే వాళ్ళతో కంపేర్ చేసి షీ కెన్ ఆల్సో డూ యాక్షన్ ఫిలిమ్స్ అనేది అనిపించింది. బట్ ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకొన్ని 2-3 ఉంటాయి. విజయశాంతి గారితో కంపేర్ చేయలేమన్నా, అసలు ఆవిడ లేడీ సూపర్ స్టార్. విజయశాంతి గారితో వద్దు, ఆవిడ వేరు, ఆవిడ లెవెల్ వేరు.
ఆ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా యాక్చువల్ గా సాయి పల్లవి కోసం అదే అవును. తెలుస్తుంది. అంటే సాయి పల్లవి సాయి ఉంటేనే పల్లవి గారు బాగుంటుందా? కష్టమే. సాయి పల్లవి గారు వద్దు. ఈ సినిమా కదా అంటే కట్టుబొట్టు అది బాగుంటుంది కానీ ఆవిడ యాక్షన్ ఎపిసోడ్స్ ఏమో చూడలేదు కదా, చెప్పలేము. అది ఊహించుకుంటే చెప్పలేము, ఆన్ స్క్రీన్ చూస్తే ఏమో చెప్పొచ్చు. సో అంటే నాకైతే సమంత గారు పర్ఫెక్ట్. చూసిన తర్వాత వేరే వాళ్ళని ఊహించుకోలేము. సమంత గారు ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ది స్టోరీ. సో గైస్, సినిమా పేరు మా ఇంటి బంగారం. అంటే ఏంటి, ఏదో ప్రతిదీ మా ఇంటి బంగారం అంటే ఏంటి, పెద్ద ఇది ఒక సినిమానా, ఇది ఒక లెవెలా అని చూస్తున్నారు ఇంకొంతమంది. అయితే వాళ్ళకైతే ఈ సినిమా చూసినాక ఇటు అమ్మ ఆడవాళ్ళు అంటే ఇట్లా ఉండాలిరా, మగ్గాలంటే అంటే చూడు. అంటే కొంతమంది అంటారు ఆడవాళ్ళు దీనికే పని చేస్తారు, దానికే పని చేస్తారు అని. కానీ ఫ్యామిలీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చాలా ఉన్నాయి. కమ్ టు థియేటర్స్ గైస్. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఆవిడ ఫైట్ సీన్స్ అండ్ ఆవిడ యాక్షన్. సో క్రేజీ. వచ్చి థియేటర్లో చూడండి, పైసా ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. కమ్ టు అండ్ సాంగ్స్ అంటూ ప్రతి ఒక్కొక్క సీన్లో కొన్ని చిన్న మ్యూజిక్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, ప్లస్ క్రేజీ కూడా ఉన్నాయి, అండ్ కొన్ని సాడ్ సీన్స్ కూడా ఉన్నాయి. అది చూసినాక మీకు ఏడుపు వస్తుందో నాకు తెలియదు, కానీ మా నాన్నమ్మ అయితే ఇట్లా చూస్తూ ఉండిపోయారు అనమాట. సో ఇట్స్ క్రేజీ. మీరు వచ్చి థియేటర్ వాచ్ చేయండి. ఇంకా నేను ఏమైనా మాట్లాడానంటే ఏదో ఒక స్టోరీ చెప్పేస్తాను. నాకు స్టోరీ చెప్పినాను అనుకో, మీకన్నా థ్రిల్ అన్నీ పోతాయి. ఒక్కొక్కరిని కొడతాను చూడు, నేనమ్మ అదొక్క చాలు అన్న. ఆ ఒక్క మాట చాలు. ఒక్క ఉమెన్కి ఏ కష్టాలు వచ్చినా ఎవరైనా సరే ఆవిడ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫైట్స్ అండ్ ఫైటింగ్ అండ్ కరెక్ట్గా నేర్చేసుకోమంటాను భయ ఇండైరెక్ట్గా. మనకి త్రిబుల్ ఆర్ రేంజ్ ఎట్లా వచ్చిందో అట్లా రావాలనుకుంటున్నాను. యా, और 10 of 10 bro. కంప్లీట్ మూవీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్, కామెడీ, థ్రిల్, ఎవ్రీథింగ్. అంటే సూపర్ సమంత అని మేము టైటిల్ ఇచ్చేసాము. అండ్ అసలు లేడీ ఓరియంటెడ్ అంటే అసలు చెప్పాలంటే చాలా బోల్డ్ సబ్జెక్ట్. లేడీస్ మీద చాలా మూవీస్ వచ్చాయి, కానీ ఒక రాడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి అంటే ఆ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసే సీన్ కూడా చాలా చాలా బ్యాలెన్స్డ్గా అంటే మనం లౌడ్ ఉండక్కర్లేదు, అరిచేసి ఏడిచేసి ఆ మెలో డ్రామా లేకుండా, బట్ కంప్లీట్ స్టోరీ పిక్చర్ అన్నీ ఉంది ప్రశాంతంగా. అండ్ స్టంట్స్ కూడా మరీ టూ మచ్ డ్రామాటిక్గా చూపించలేదు, చాలా ప్రాక్టికల్గా ఉంది. బస్ సీన్ అయితే అసలు సూపర్, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ నాకు ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ అంటే తను చేసిందంతా ఫ్యామిలీ కోసమే కదా. 2-3 టైమ్స్ వస్తుంది డైలాగ్, ఏమన్నా నా ఫ్యామిలీ మీదకి వస్తే నేను చూసుకుంటా, వాళ్ళకి ఏమి రానివ్వను. సో దట్ సీన్ ఈజ్ స్టాంప్, ఫైనల్ స్టాంప్ ఫర్ ద మూవీ. సూపర్ మ్యూజిక్. చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన ఎలాంటి సినిమాతో చూడడం ఎలా అనిపించింది? సమంత చెప్తున్నాను కదా, అసలు అంటే కంబ్యాక్ అనలేము. షీ టుక్ నో గ్యాప్. అంటే ఆ పర్ఫార్మెన్స్లో తెలుస్తుంది మీకు ఎంత ప్రాక్టీస్ చేయాలంటే. అసలు డాన్స్ మేము ఊరికే ట్రై చేద్దామంటే కూడా రావు మనకు. ఎవ్రీథింగ్ డైలాగ్, ఒక ఫ్రేమ్లో షీ ఈజ్ లైక్ ఫైటర్. నెక్స్ట్ సీన్లో మళ్ళీ మంచి కోడలు. మా పెళ్లి టైంలో వాళ్ళందరూ వస్తారు, ఆ టైంలో ఒక్క సెకండ్లో మళ్ళీ ఆ సీరియస్ ఎక్స్ప్రెషన్, సూపర్ బాడీ లాంగ్వేజ్, అది ఒక సెకండ్లో రాదు. అది ఎక్సలెంట్. శ్రీముఖి సూపర్, నో అసలు దానికి ఇంకా క్వశ్చనే లేదు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాంబినేషన్ ఉంది చూడండి, ఫుల్ లెంగ్త్. ప్రతి సినిమాలోనూ 2 ఫ్రెండ్స్ చూపిస్తారు, బట్ ఆవిడ సమంత గారి రోల్, వాళ్ళ కిరణ్మయి ఫ్రెండ్ రోల్ ఫుల్ లెంగ్త్. లాస్ట్ సీన్ వరకు దాన్ని ఎంటర్టైన్ చేశారు చూడండి, సూపర్. అది చెప్తున్నాను కదా, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇంకా చెప్తే ఇంకా చాలా వస్తాయి. టోటల్ బ్యాలెన్స్డ్ ఎంటర్టైనర్. ఒక్కొక్కరిని కొడతా చూడు ప్రేమతో నబ్బా. చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత ఒక మూవీని ఇంతగా ఎంజాయ్ చేస్తాం మేము జనరల్గా మూవీస్ చాలా తక్కువ చూస్తాము. సో ఈ మూవీ లైక్ ఆల్ ద ఎలిమెంట్స్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్ చాలా బాగుంది. ఒక లేడీ ఓరియంటెడ్, ఒక లేడీ హూ కేర్స్ ఫర్ హర్ ఫ్యామిలీ, హూ కేర్స్ ఫర్ ఎమోషన్స్. ఇద్దరు చాలా బాగా చేస్తారండి. అంటే వీళ్ళిద్దరూ చాలా బాగా చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఎక్సలెంట్ గా చేస్తారు. లేడీ ఓరియంటెడ్ అంటే ఆ విధంగా కాదండి, ఒక లేడీలో ఉండే డిఫరెంట్ ఎమోషన్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. సో నేనైతే 10 out of 10 ఇస్తానండి.
చాలా బాగుంది. చాలా హోమ్లీగా ఉన్నారు, పవర్ఫుల్గా ఉన్నారు, సటిల్ ఎమోషన్స్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సినిమా చూసేటప్పుడు మీకు ఏదైనా ఒక సీన్ బోర్ కొట్టలేదా? బోర్ కొట్టలేదండి, అబ్సల్యూట్లీ బోర్ కొట్టలేదు. వెరీ ఎంగేజింగ్ మూవీ. థ్యాంక్ యూ అండి, చాలా ఎంజాయ్ చేస్తాను, మళ్ళీ చూస్తాను కూడా. థ్యాంక్ యూ. ఎస్, మా ఇంటి బంగారం సినిమా టాక్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. అసలు సినిమా టాక్ వింటే మాత్రం పిచ్చి లేస్తుందని చెప్తా ఉన్నారు. పీక్స్లో ఉందంట సినిమా మాత్రం, ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయనట్టు తెలుస్తూ ఉంది. సమంత గారు యాక్టింగ్ అయితే మా ఇంటి బంగారం సినిమాలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని ప్రేక్షకులందరూ కూడా చెప్తున్న వైరం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా సినిమాకు ఎవరిని అడిగినా కూడా 5కి ఎన్ని మార్క్స్ వేయొచ్చు, ఎన్ని పాయింట్లు వేయొచ్చు అంటే ఖచ్చితంగా 5/5 అని చెప్తా ఉన్నారు అనమాట. ఇంకా ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా మరి సినిమా అయితే ఫస్ట్ క్లాస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో శ్రీముఖి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మరి ఫ్యామిలీ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో, ఫ్యామిలీ వీక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే డెఫినెట్గా చూడాల్సినటువంటి మూవీ. ఇక ఆడవారు వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అంటే, ఆడవారు కేవలం ఆడవారు అంటే అబలా అంటే అబలానే కాదు, తబలా కాదు, అబలా అంటే వేరే ఇంకా అంటే ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి క్యారెక్టర్లు కూడా ఉంటాయి అన్న కోణంలో అంటే ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ చేసిందో అంతకు మించి ఫైట్ సీన్స్ కూడా ఇందులో మంచిగా డైరెక్టర్ కూడా ఎలివేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సినిమా ఓవరాల్గా అయితే సూపర్ డూపర్ అన్నట్టు తెలుస్తుంది. మీరు కూడా మా ఇంటి బంగారం సినిమాను చూసే ప్రయత్నం చేయండి.